గత 25 రోజులుగా ఈ 6 నెలల నుంచి నిరుద్యోగులు వెయిట్ చేసి రిప్రజెంటేషన్లు ఇచ్చి నిరుద్యోగుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తన యొక్క మేనిఫెస్టోలో ఏవైతే చెప్పిందో అవి నెరవేర్చాలని చెప్పేసి వివిధ మార్గాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వటాలు, ధర్నాలు చేయటాలు, ముట్టడి చేయటాలు, దీక్షలు చేయటాలు, నాతో పాటు ఆమరణ నిరాదీక్ష కూడా చేయడం జరిగింది. దాని తర్వాత కూడా ప్రభుత్వము ఈ నిరుద్యోగుల సమస్యను పరిష్కరించాల్సింది పోయి లాఠీ చార్జీలు చేయటం, పిడిగుద్దులు గుద్దటం, మీడియా మీద చేయటం, ఎక్కడికక్కడ 144 సెక్షన్ వేయటం, దిల్సుఖ్ నగర్ బంద్ చేయటం, అశోక్ నగర్ బంద్ చేయటం, ఇట్లా అరాచకాలు ఒకవైపు ప్రజాపాలన చెప్తూ ఇంకో సైడు మొత్తం అరాచక పాలన అనేది చేస్తుంది. ఒక మోనార్కీ టైప్గా ప్రవర్తిస్తుంది. ఈ యొక్క చర్యలను మేము ఖండించడానికి తెలంగాణలో అన్ని రకాల ప్రయత్నాలు చేసి లాస్ట్కి ఇప్పుడు ఢిల్లీ వచ్చినాం. మిత్రులారా, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ మిత్రులారా, రేపటి నుంచి మీరు రండి, తరలి రండి. అక్కడైతే వాళ్ళకు మీడియా కంట్రోల్ చేశాడు, అక్కడైతే పోలీస్ బలగం ఉంటుంది, అక్కడైతే మనల్ని హాస్టల్ నుంచి బయటకు రానియాడు. కానీ ఇక్కడ ఇదంతా చూడండి, ఈ ప్లేస్ మొత్తం చూడండి, మనం పర్మిషన్ తీసుకున్నాం. మన ఇక్కడ ఈ ప్లేస్ మొత్తం తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు మొత్తం ఇక్కడ నిండితే దేశం మొత్తమే అల్లాడుతుంది, దేశం మొత్తమే తెలంగాణలో ఉన్న నిరుద్యోగ సమస్యల గురించి మాట్లాడుతుంది. ఈ యొక్క సమస్యను ఖచ్చితంగా పరిష్కారం చేయాల్సిందే. పరిష్కారం చేయకుండా మిస్టర్ రేవంత్ రెడ్డి సోయిలేని సన్నాసి, నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ చేస్తావా నువ్వు? నేను గ్రూప్ 1 ఎగ్జామ్ రాయాలన్నాడు. ఇది గ్రూప్ 4 ఎగ్జామ్ రాసిన పేపర్, ఇది గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి గ్రూప్ 2 అప్లై చేసినటువంటి పేపర్, ఇది గ్రూప్ 1 అప్లై చేసింది రాసింది. ఇది సిగ్నేచర్తో సహా. ఎగ్జామ్ రాయకపోతే హాల్ టికెట్ మీద సిగ్నేచర్ ఎట్లా చేస్తారు సన్నాసి? నువ్వు మా వెనకాల నువ్వు రాజకీయ నీకు రంగులు పేయడం నీకు అలవాటు ఉంది, మాకు రంగులు పేయడం అలవాటు లేదు. మేము మా వెనకాల ఎవరున్నారండి? మాకు ఎవరున్నారని ఇక్కడ వస్తాం మేము. ఒకడేమో కేటీఆర్ ఒకడు కేటీఆర్ మాకు ఫ్లైట్ బుక్ చేసి చెప్పేశాడు, ఇంకోటి టికెట్లు బుక్ చేశాడు. ఎవరు చేసినారండి? ఎవరు చేసినారు మా వెనకాల? కడుపు మండి 9 రోజులు ఆమరణ నిరాదీక్ష చేసి, దాంతో రాష్ట్రంలోకి చేసి ముట్టడిలు చేసి, టీఎస్పీఎస్సీ ముట్టడిలు చేసి, టీజీపీఎస్సీ ముట్టడిలు చేసి, ఇటు సైడ్ విద్యాశాఖ ముట్టడిలు చేసి, అక్కడ కూడా నువ్వు స్పందించకుండా నీ యొక్క అరాచకాలను నువ్వు చేస్తూ ఉంటుంటే కడుపు మంటతో ఇక్కడ రావచ్చిన మా నిరుద్యోగులకు న్యాయం జరగాలి. నేను 12 సంవత్సరాల నుంచి తెలంగాణలో నిరుద్యోగులు 34 లక్షల మంది, ఈ రోజు 34 లక్షల మంది చేరుకున్నారు. వాళ్ళ బాధలు ఎవరు తీస్తారు? వాళ్ళ ఈ జనరేషన్ అంతా స్ట్రక్ అయిపోయింది. ఇవి చేయడం, వీళ్ళ సమస్యలు పట్టించుకోకుండా నిరుద్యోగులు ముదిరిపోయిన బెండకాయలు అంటావు, నిరుద్యోగులు అసలు ధర్నాలే చేయలేదంటావు, ఈయన వెనకాల ఎవడో ఉన్నాడంటావు, మేము ఎగ్జామ్ అప్లై చేయాలంటావు. మరి ఇవన్నీ ఏంది? నీకు చదువు వస్తుందా సన్నాసి? నీకు చదువు వస్తుందా? నిన్ను గుర్తుపెట్టుకో మిస్టర్ రేవంత్ రెడ్డి. ఢిల్లీ సాక్షిగా ఢిల్లీ గడ్డ మీద ఉండి నిన్ను మోకాల మీద కూర్చోబెట్టి నిన్ను నిరుద్యోగులకు క్షమాపణ చెప్పే రోజు తీసుకొస్తా. మా డిమాండ్లు పరిష్కారం చేయేంత వరకు ఇక్కడి నుంచి లేవం. ఇక్కడి నుంచి రోజు రోజుకి ఈ సంఖ్యలు పెంచుతా. నీ ప్రభుత్వాన్ని మెడలు వంచి మోకాల మీద కూర్చోబెట్టి నీకు తగిన బుద్ధి చెప్పకపోతే మేము నిరుద్యోగులమే కాదు, నిరుద్యోగుల సత్తా ఏంటో చూపిస్తాం. రాబోయే రోజుల్లో నిన్ను అధోపాతాన్ని తొక్కపోతే తెలంగాణలోని నిరుద్యోగులమే కాదు. అరే మెగా డిఎస్సీ ఎట్లా వేయలేదు, ఎట్లీస్ట్ డిఎస్సీ అయినా పోస్ట్ పోన్ చేయండి అయ్యా. డిఎస్సీ పోస్ట్ పోన్ కూడా చేయడం వచ్చేది కదా నీకు? ఎందుకు అడుగుతాం మేము ఊరికే పోస్ట్ పోన్లు? మేము పోస్ట్ పోన్ అడుగుతున్నాం, మేము ఎగ్జామ్ రాస్తామంటున్నాం, మేమే ఆపేస్తాం. 30,000 ఉద్యోగాలు ఇవ్వమంటున్నాం. 2 లక్షలు అన్నావు, 2 లక్షలు కూడా అవసరం లేదు, 30,000 ఉద్యోగాలు ఇవ్వు చాలు. మేము 2 సంవత్సరాలు కాదు, ఇంకో 4 సంవత్సరాలు మేము ఉద్యోగాల గురించి మాట్లాడము. ఈ డిమాండ్ల గురించి పరిష్కారం చేయకపోతే రాహుల్ గాంధీ ముట్టడి చేస్తాం. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి ఎంత బాధ్యత ఉందో రాహుల్ గాంధీ కూడా అంతే బాధ్యత ఉంది. చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి నీకు ఓట్ల కోసం చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాట్లాడిన సన్నాసి నువ్వు. మరి ఇక్కడ నిరుద్యోగులకు ఇంతమంది అన్యాయం జరుగుతుంటే ఢిల్లీ వచ్చినా మేము, నువ్వు తెలంగాణ రావడం కోసం కాదు, మేము ఢిల్లీ వచ్చినాం. అయినా కూడా మీకు కనువిప్పు కలగట్లేదు. మేము డిఎస్సీ పోస్ట్ పోన్ చేయము. మేము పోస్ట్ పోన్ గ్రూప్ 2 గ్రూప్ 3 గురించి పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయాలని అడిగినారు, అది కూడా చేయడం చేత కాదు. గ్రూప్ 1 మినిస్టర్ చేయాలని నువ్వే మేనిఫెస్టోలో పెట్టింది నువ్వే కదా, మేం కాదు కదా. ఒక సైడు నిరుద్యోగ మిత్రులారా, మనం ఉద్యమం ఎప్పుడైతే పతాక స్థాయికి చేరుకుంటుందో అప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ చెప్పేసి మన ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాడు. మనకే గొడవ పెట్టే ప్రయత్నం చేసిండు. ఆ రోజు టీజీపీఎస్సీ ముట్టడి చేసినాం, అక్కడ కూడా మనల్ని అట్లే మేము ఏదో ఒక విషయంలో కన్క్లూజన్ మేము పాజిటివ్గా ఉన్నామని చెప్పేసి అన్నాడు. మొన్న సభలో ఇక్కడ ఏమంటున్నానంటే పొన్నం ప్రభాకర్ చూసుకోవాలి, లేదంటే మీరు వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మీ సమస్యను మేము పరిష్కరిస్తాం, మిమ్మల్ని మేము చూసుకుంటాం, మేము ఇంతకుముందు ఉన్న గత ప్రభుత్వం లాగా లేమన్నాడు. మరి ఈ సన్నాసికి